హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 26 గురువారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు ఏ రాశికి ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఆషాఢ అమావాస్య తర్వాత ఈ రోజు నుంచి అయితే వారాహి నవరాత్రులు మొదలవుతూ ఉన్నాయి. సో మరి మీ రాశులు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలన్నింటి నుంచి రిలీఫ్ అయితే పొందుతారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవించడానికి, గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి ఇదే మంచి సమయం. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. కొత్తవి నేర్చుకోవాలన్నా మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి. అసలు బంధుత్వాలే వదులుకుందామా అనే విధంగా మీరు మారిపోతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ రోజువారీ పూజ ఆచరణలో తెలుపు గంధము, గోపి చందంతో పాటు కుంకుమ కూడా ఉపయోగించుకోండి. మీరు కూడా పెట్టుకోండి. ధనాన్ని బాగా అభివృద్ధి చేస్తుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టొద్దండి. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావటం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచుతాయి. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మీకు అత్యంత ఇష్టమైన సామాజిక సేవకు ఈరోజు దగ్గరగా ఉంటుంది. అవి ఎలాగూ జరుగుతున్నాయో మీరు ఫాలోఅప్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వెళ్ళలేకపోతారు. కానీ మీ ఇద్దరి మంచి సమయం అనేది బాగుంటుంది. సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యాన్ని పెట్టండి. సో ఒక వృత్తాకారమైన ముక్కను మీ జేబులో లేదా సంచిలో పెట్టుకోండి. ఆదాయం పెరుగుదల అవుతుంది. ఈరోజు ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది. మీరు ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేదంటే తండ్రి లాంటి వాళ్ళని సలహాలు, సూచనలు అడగండి. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి మీకు మంచి మూడ్ని, సరదా మనస్తత్వాన్ని, మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ మీరు ఒకరిని కలవబోతుంటారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను వింటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు పోయండి. మీ నుదిటి పైన ఆ పోసిన పాలను కూడా కొన్ని తీసుకొని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే నిరాశ, నిస్పృహ మిమ్మల్ని లోబర్చుకోనివ్వకండి. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్లాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాన్ కానీ, ఐస్ క్రీములు కానీ, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్టుల పైన పనిచేయండి. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, బెల్లం లేదా శనగల రూపంలో ప్రసాదాన్ని ఎవరికైనా ఇవ్వండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతని పెంచుతుంది.
కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగమైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని వదిలేసేయండి. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు అవుతుంది. ఎదురు చూడని లాభాలు కనపడతాయి. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే ఒక స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. ఈరోజు మీరు కొన్ని చిన్నవి అయినా పెండింగ్లో గల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలం చెందుతారు. మీ వైవాహిక జీవితం అంతటితోనూ అత్యుత్తమమైన రోజు ఇదే అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాస పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మితిమీరి తినటం కానీ ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసుకోవాలి. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగిస్తాయి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు. ఇదో అందమైన ప్రేమ స్పందమైన రోజు అవుతుంది. ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు, తేనెను ఉపయోగించండి. ఎవరికైనా దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం కొంచెం పర్వాలేదు. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ఎన్నెన్నో మీ భుజ స్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండటం అవసరం. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు డబ్బు యొక్క విలువ తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకుంటారనేది గమనించుకోండి. ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి వాటిని మన్నిస్తారు. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయాలనుకునే ఏదైనా ఉంటే వాగ్దానాలు అనేది అస్సలు ఇవ్వకండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మురిపించే రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్టివ్గా ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితుల కోసం నల్ల సరిహద్దులతో తెలుపు ధోతి శ్వేత జాతీయులకు ఇవ్వండి. ఈ రోజు మీకు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరిచేలా చేస్తుంది. ప్రతి ఆతృత యొక్క నిస్సహాయత, ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, మంచి మూడ్ని, సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్న వారికి ఉల్లాసం, ఆనందం ఇస్తాయి. ఈరోజు మీ ప్రేమకయ్యే జీవితం కొరకు కొంచెం వివాదమయ్యే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేయటం, ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరుస్తుంది. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్లోనే ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆకుపచ్చ రంగు బూట్లు అనేది వేసుకోండి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం బాగానే ఉన్నాయి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని ఇస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. ఈ రోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఈ రాశికి చెందిన వాళ్ళు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని
వృద్ధి చేసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితం పొందేందుకు మీ కుటుంబం యొక్క ఆడ సభ్యులకు ఆవు వెండి విగ్రహాన్ని దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు ఇంతవరకు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రధానమైన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా ఉంటుంది. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి, మీ సహ ఉద్యోగులు, సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాని అంతకంటే ఎక్కువ సమయం ఉండరు. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తినిస్తుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్గా ఉంటుంది. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, నిరంతర అభివృద్ధి కోసం నపుంసకులతో మర్యాదగా ఉండండి, గౌరవంగా ప్రవర్తించండి. ఈరోజు అంగాకార గ్రహం చేత మీరు అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. ఈరోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్లకు బాగానే ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు, ఒత్తిడికి దూరంగా ఉండండి. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనుకోని రొమాంటిక్ వంపు మీ ఒత్తైన ఫ్యాంటసీలను ఎంత మాత్రమూ కలగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అవి ఈరోజే నిజమవుతాయి. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూస్తారు. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంట్లో సూర్యకాంతి, దేశీయ జీవితం కోసం మీరు సూర్యకాంతిలో ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం కూడా బాగానే ఉంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అవుతుంది. మంచి రోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ కూడా అలల నవ్వులాంటివే. అయితే ఇవి మధుర సంగీతాన్ని లేదా గగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు, మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనపడుతుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది. ఈరోజు మీకు గులాబీలు మరీ ఎర్రగా, వాయిలెట్గా, మరింత నీలంగా కనిపిస్తాయి. ఈరోజు ప్రేమ కల్పించే మత్తులో మీరు అలా మునిగి తేలుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక చింత చెట్టుకు తరచూ నీరు పోయండి. మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. ఇది ఇవాళ జూన్ 26 గురువారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అలాగే ఎవరైనా వారాహి నవరాత్రులు చేస్తుంటే వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా జరగాలని కోరుకుంటూ ఉన్నాను. వారాహి అమ్మవారి శక్తి అంతా మీకు రావాలని, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. హర హర మహాదేవ, శంభో శంకర్, నమః శివాయ, శుభమస్తు.